ఎవరు కావాలా? దేవునికి నువ్వే కావాలి. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చదువుకుందాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. ఎవరిలో ఉన్నారట? మనమంతా. హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలి? ఇన్ని రోజులు అయ్యగారు కావాలనుకున్నాం, ఇన్ని రోజులుగా సౌజన్య సిస్టర్ కావాలనుకున్నాం, ఇన్ని రోజులుగా పేరు ఉంటారుగా కొంతమంది కదా. అట్లా అనుకోవద్దు. దేవునికి అయ్యగారికి పతాకం వాళ్ళే కావాలి, అట్లేముండదు. దేవునికి అట్లా ఉంటుందమ్మా. గత వారం మన వాక్యం విషయం ఏంటి? ఏం కాదమ్మా. దేవునికి తారతమ్యాలు ఉండవు. దేవునికి ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మధ్య తేడాలు ఉండవు. దేవుడు మనుషులను చూసి అమ్మా కదా, లేదా అందాన్ని చూసో, డబ్బును చూసో, ఆస్తిని చూసో, అంతస్తుని చూసో చూసేటోడు కాదు దేవుడు. అందుకోసమే మీకు ఎంతమందికి పాత పాట తెలుసు? మన అందరినీ ఒకే రీతిగా పాడితే లాభం లేదు. హల్లెలూయా. పాడతాం కానీ నేను ఆయన సమానం అనుకుంటావా? అనుకోం. దేవునిలో తేడా లేదు, దేవుని చూపులో తేడా లేదు. చూసే నరునిలోనే తేడా, చూసే నీలోనే తేడా. అమ్మో వాళ్ళు అది కాదు గొప్ప, మనం చిన్న, వాళ్ళు అది, మనం ఇది, మనం ఎక్కడ, వాళ్ళు ఎక్కడ, ఎవ్వలెక్కడ లేదు. హల్లెలూయా. దేవుని దృష్టికి అందరూ సమానమే. దేవుని నమ్ముకోనోడు ఒకటే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టే అమ్మ దేవుని నమ్ముకున్న వాళ్ళకు సూర్యుని, దేవుని నమ్ముకున్న వాళ్ళకి చీకటి ఇస్తాడా? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు వెలుగునిస్తున్నాడు, వర్షము అందరి మీద పడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకములో ఉన్న సర్వ మానవాల్ని ప్రేమిస్తున్నాడు. లోకాన్ని ప్రేమిస్తున్నంటే లోకంలో ఉన్న చెట్లు, చేమలు, కుక్కలు, పిల్లులు, నక్కలు వాటిని కూడా ప్రేమిస్తున్నాడు కదా అనుకుంటాం మనం. మరి అది కూడా చెప్తున్నాను. దేవుడికి సృష్టి అంతటిలో విలువైన జీవి ఏదైనా ఉంది అంటే అది మానవుడు. హల్లెలూయా. హల్లెలూయా. జీవులన్నిటిలో మనం కూడా ఒక జీవి అన కాదా? జీవి అంటే ప్రాణం ఉన్న వాటిని జీవులు అంటారు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మన వాక్యం అంశం ఏంటంటే దేవునికి నువ్వు కావాలి. ఎవరికి కావాలా? ఇన్ని రోజులు మనం ఎవరెవరినో బట్టి నువ్వు ఫలానాలకు కదా అని చెప్పి వివాహ విషయంలో, సంబంధాలు చూసే విషయంలో ఫలానా ఆయనకి ఇద్దాం అనుకుంటున్నాం, ఫలానా ఆమెకి ఇద్దాం అనుకుంటున్నాం, ఫలానా అని చెప్పి ప్రభునందు ప్రియులారా పేర్లు పెడుతుంటాం. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. ఇట్లా ఎవరినో పొడుగున్నోళ్ళని చూసి చెప్పట్లా, ఎవరో పొట్టుగున్నోళ్ళని చూసి చెప్పట్లా, ఎవరో తెలివి ఉన్నోళ్ళని చూసి చెప్పట్లా, ఎవరో తెలివితక్కువలను చూసి చెప్పట్లా, ఎవరో అమాయకులను చూసి చెప్పట్లా. ఈరోజు ఇక్కడ తలలు వంచిన ప్రతి ఒక్కరిని, ఆయన సన్నిధిలో కూర్చున్న నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు తనకు కావాలని కోరుతున్నాడు. హల్లెలూయా. 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 దేవునికి మనమందరం కావాలా. నువ్వు కావాలి, నేను కావాలి,
నిన్ను వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు. నీ ద్వారా దేవునికి పని ఉంది, నా ద్వారా దేవునికి పని ఉంది. నువ్వు చిన్నోడివా, నీకు మాటలు రావా, నువ్వు నత్తోడివా, నువ్వు పాటలు పాడలేవా, నువ్వు గుడ్డోనివా, నువ్వు గూనోనివా, నువ్వు మోగోనివా, నువ్వు కూడా దేవుని కావాలా. హల్లెలూయా. నువ్వు ఎవరివైనా, నీ దగ్గర ఏమున్నా పర్లా, ఏ లోపమున్నా పర్లా, బైబిల్ అంటుంది ఏ శరీరం ఉన్నారు ఎవరు? మనమే కదా. ఏ శరీరియు అతిశయింపకుండానట్లు, అంటే గర్వంగా ఫీల్ కాకుండానట్లు అని చెప్తున్నాడు. అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఈ లోకంలో తెలివి ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు రకరకాలుగా ఆస్తి అంతస్తులుగా నేను వాళ్ళు అనుకుంటారు, నాకంటే గొప్పోళ్ళు ఎవరు లేరు, నాకంటే అందరు చీఫే, దూరంగా ఉండు అని చూసేవాళ్ళు లోకంలో ఉన్నారు సమాజంలో. అయితే వాళ్ళను సిగ్గుపరచడానికి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఇదిగో లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానం ఉన్నోళ్ళు కాదు దేవుని కావాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఏముందని చూసి దేవుడు పిలిచాడు. ఈరోజు నీకు అర్థం కావాలా, నీ దగ్గర ఏముందని దేవునికి నువ్వు ఏమక్కరకు వస్తావని పిలిచాడు. నీ దగ్గర డబ్బు ఉందని పిలిచాడా? నీ దగ్గర ఆస్తి ఉందని పిలిచాడా? నువ్వేదన్నా పని చేస్తావని పిలిచావా? ఇప్పటి వరకు దేవుని నమ్ముకున్నావు, ఏం పని చేసావు నువ్వు దేవుని కోసం? ఏం చేస్తావని పిలిచాడు నిన్ను? ఏం చేస్తావని పిలిచాడు నిన్ను? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలిచిన కారణం ఏంటో తెలుసా? ఈ లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి. ఎవరినట? ఇదిగో వెర్రి వారిని ఆయన ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. అంతేకాదు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. ఈ ప్రార్థనలు ఎన్నోసార్లు చేస్తాం మనం. నేను పనికి మాలిన బతుకయ్యా, నేను ఎన్నిక లేని ఉన్నాయా, నా బతుకెంతయ్యా, నా జీవితం ఎంత అని అనుకున్నావు కదా. అనుకున్నావా లేదా? అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే కొన్ని మన జీవితాల్లో జరగనప్పుడు, దేవా నా బతుకెంత, నేను చాలా నీచురాలు, తృణీకరింపబడ్డాను, అవమానాలు పడ్డానయ్యా, నా బతుకెంతయ్యా, నేను ఎందుకు బతకాలయ్యా, ఎవరిని చూసుకొని బతకాలయ్యా. ప్రార్థన చేసావేమో ఒకవేళ నువ్వు గడిచిన వారంలో, గడిచిన దినాల్లో, గడిచిన సంవత్సరాల్లో. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడట? ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడో కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, షోమ్రోను పట్టణం అంతా భయంకరమైన కరువుతో ఉంది. హల్లెలూయా. షోమ్రోను పట్టణంలో కటికమైన కరువు. ఎలాంటి కరువు అది? మనకి మాట బాగా అలవాటు కనుక చెప్తున్నా. కటికమైన, ఎలాంటి కరువు అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తినడానికి భోజనం లేదు, తినడానికి కట్టుకోవడానికి బట్టలు లేవు. చాలా దుర్భరమైన పరిస్థితి షోమ్రోను పట్టణంలో కరువు చేత ఉన్నప్పుడు, ఇదిగో ఎలీషా ప్రవక్త కాలంలో జరిగింది. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త కాలంలో భయంకరమైన కరువు ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజుతో ఎలీషా వెళ్ళి ఏమంటున్నాడంటే, అయ్యా ఈ భయంకరమైన కరువు ఉంది కదా, ఈ కరువులో ఈ ప్రజలు ఎట్లా బ్రతకాలి? అక్కడ అంగట్లో సంత అంటాను కదా, సంత కదా, గ్రామాల్లో సంతలు ఉండేది. ఇప్పుడంటే కాస్త మరుగైపోతున్నాయి, కానీ కొన్ని ఇంకా విలేజ్లో చూస్తే సంతలు ఉంటాయి. కూరగాయలు అమ్మడం, బట్టలు అమ్మడం, లేకపోతే జంతువులను అమ్మడం, ఇవన్నీ జరుగుతుంటాయి సంతలు. ఈ సంతలో అంగడి, ఓకే మన భాషలో చెప్పాలంటే అంగడి. ఇలా ఈ షోమ్రోను పట్టణంలో ఆ రోజు ఏంటంటే అంగడి. ఈ అంగట్లో ఏంటంటే పావురపు రెట్ట, 2 మానికల పిండి, ఇవి చాలా ఖరీదు పలుకుతున్నాయట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో దేవుని వాక్యంలో, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన కరువు అంటే ఒకసారి ఆ బైబిల్లో రాయబడింది, మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం. యెహోవా మాట ఆలకించుము,
యెహోవా సెలవిచ్చున్నదేమనగా రేపు ఈ వేళకు, చూడండి ఆ 6:24లో చూస్తే అక్కడ ఎంత గొప్ప క్షామము, 25లో అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారంత కఠినముగా ఏం చేశారు? ముట్టడేశారు. సిరియనులు, ఇశ్రాయేలు ముట్టడేశారు. కనుక బయటికి వెళ్దామంటే లాక్డౌన్ చేసుకున్నారు. ఇంతకుముందు నాకు చెప్పినట్టు గుర్తొస్తుంది మెసేజ్ కదా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కఠినమైన కరువు అంటే, ఎందుకు ఈ కరువు అంటే ప్రభునందు ప్రియులారా, సిరియనులు ఇశ్రాయేలులను ఏం చేశారటంటే ముట్టడి చేశారు. ఇంట్లో నుంచి బయటికి రాకుండా ముట్టడేశారు. అలాంటి భయంకరమైన కరువులో, ఆ క్షామములో ఏంటంట రేట్లు పెరిగిపోయాయి. ఏది కొనుక్కోవడానికి కూడా బయటికి వెళ్తే చంపేస్తారన్న భయంతో అందరూ లాక్డౌన్ చేసుకున్నారు. లాక్డౌన్ గుర్తుందా? మర్చిపోయారా? కొన్ని గుర్తుండాలి. జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. కరోనాను మనం ఏం చేసాం? లాక్డౌన్ నేర్పించింది ఇంట్లో నుంచి కదా బయటికి రావద్దని. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో ఎదురైన కష్టాలను బట్టి నిన్ను నీవు లాక్డౌన్ చేసుకోవాలి. నీ శ్రమ నీకు దూరం అయ్యేంత వరకు, ఈ ఉగ్రత తీరిపోవు వరకు అని రాయబడింది. కరోనా గురించి అప్పుడు చెప్పాను ఈ మాట నేను. ఈ ఉగ్రత తీరిపోయేంత వరకు తలుపులు మూసుకొని ఇంట్లో ఉండమంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నీ బ్రతుకులో నీ జీవితము మారేదాకా, దేవుడు నిన్ను లేవనెత్తేదాకా, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసేదాకా నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుని ఎదుట మౌనంగా ఉండాలా, దేవుని ఎదుట తగ్గించుకోవాలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, షోమ్రోన్లో భయంకరమైన క్షామం ఎలా ఉందంటే, ప్రభునందు ప్రియులారా, ఇదిగో గాడిద తలట, పావురపు రెట్ట ఎట్లా 5 రూపాయలు, చాలా కఠినంగా రేట్ అన్నట్టు, టూ మచ్ రేట్ అవ్వు. చూడండి, అప్పుడే 5 రూపాయలట, ఎంత దారుణం. అప్పుడు ఎంతో మరి బేడెత్తు అయ్యేమో చెప్తారు, నాకు రావాయి, మనం చూడలేదు కాబట్టి. మనకున్న ముందు తరం వాళ్ళు అవన్నీ చూశారు. హల్లెలూయా. పావులెత్తు, బేడెత్తు, ఇంకేమంటారు, ఈసం కదా, ఇవన్నీ. అంటే ఆ రోజుల్లో 5 రూపాయలు అయిందట. అంటే ఎంత దారుణం చూడండి, ఎంత పెరిగిపోయాయి రేట్లు. గాడిద తల, పావురపు రెట్ట. మరి పావురపు రెట్టని తినేదా నాకు అర్థం కాదు, కానీ 5 రూపాయలకు అమ్ముడు పోవడం అంటే అంత కఠినంగా ముట్టడి చేశారు. ఇంట్లో నుంచి ఎవ్వరు బయటికి రాకుండా ఆగిపోయారట. అంత భయంకరమైన కరువు ఉంటే ఈ ఇశ్రాయేలు రాజు మరి ఈ కరువులో చూసి ఆయన అంత భయపడిపోయి ఇంట్లో దాక్కొని ఏం చేయాలి ఏందని తలబట్టుకుంటే, అప్పుడు ఎలీషాను దేవుడు ప్రవక్తను పంపాడు. సరే, అక్కడ అంతా రాయబడి ఉంది, ఇప్పుడు అదంతా చెప్పడానికి టైం లేదు. కానీ 7వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, ఇదిగో రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలలు అమ్మబడతాయి. రేపటికల్లా ఈ పరిస్థితి అంతా పోతుంది రాజా. ఇశ్రాయేలు ఏమన్నాడు చూడండి, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా అని చెప్తున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు. ఈ రోజున్నట్లుగా రేపు ఈ షోమ్రోను ద్వారంలో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున్నట్లుగా ఇంత కఠినంగా, ఇంత భయంకరమైన ఈ కరువు, క్షామము, ఇదిగో ఈ పరిస్థితులు రేపు ఈ సమయానికి ఉండవు. ప్రవచనం అది. ఎలీషా ప్రవచించాడు. చెప్తే దేవుడు ఎవరి ద్వారా చేశాడో తెలుసా ఈ కార్యం? అది ఆ విషయం చెప్పడానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. షోమ్రోను పట్టణం ఆకలితో అల్లాడిపోతున్నప్పుడట, వారి ఆకలి తీర్చడానికి దేవుడు 4 కుష్ఠరోగులు లేపాడు. హల్లెలూయా. ఎవరు లేపాడు? ఎవరమ్మా? ఎంత గొప్పోళ్ళో అర్థమవుతుందా? ఎంత గనులో, ఎంత అందమున్నోళ్ళో, ఎంత డబ్బున్నోళ్ళో, వాళ్ళని చూస్తే ఎంతమంది దండాలు పెడతారో. అవునా? కుష్ఠరోగులు ఎవరైనా ఇళ్ళకి రాణిస్తారా? ఎక్కడ ఉండాలి వీళ్ళు? ఊరు బయట ఉండాలా, వెలుపలు ఉండాలా. ఎవరన్నా అటువైపుగా మంచుగున్నోళ్ళు వెళ్తే,
ముఖం మీద ముసుకేసుకొని నోటి మీద చెయ్యేసుకున్నట మొత్తుకోవాలి, అటు రావద్దని చెప్పి. హల్లెలూయా. అది వాళ్ళకున్న విధి, కట్టడ. కుష్ఠరోగులు ఇళ్ళలోకి ఎవరు పోవద్దు, వాళ్ళని ఎవరు ముట్టుకోవద్దు, వాళ్ళు అంటరాని వాళ్ళు. హల్లెలూయా. ఈ మాట ఏదో మనకు బాగా సూట్ అవుతుందిగా, అంటరాని వాళ్ళు. నిజమే నేను చెప్పేది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షోమ్రోను పట్టణంలో కరువు తీరడానికి రాజున్నాడు, అర్థమవుతుందా? ప్రవక్త ఉన్నాడు, ఎంతోమంది సైనికులున్నారు, బలగాలున్నాయి, బంధువర్గాలున్నాయి, గొప్పోళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఎవరి ద్వారా కార్యం చేశాడు తెలుసా? ఎవరి ద్వారా చేశాడు? 4 కుష్ఠరోగులు అడుక్కుంటోళ్ళు రోడ్డు పక్కకు కూర్చొని. నేను ఇంతకుముందు ఆ విషయాన్ని కూడా మీకు చెప్తూ వచ్చాను. ఈ 4 కుష్ఠరోగులు ఏం చేస్తున్నారంటే, ఏమని ఆలోచన చేస్తున్నారంటే, ఒరేయ్ ఎన్ని రోజులు ఇక్కడ కూర్చొని అడుక్కుంటాం మనం, ఎన్ని రోజులు మనం ఇట్లనే మన బతుకుండాలి, ఎందుకు ఒక రోజంతా కొన్ని సంవత్సరాలుగా అదే బతుకులు ఉన్నారు, కానీ ఈ రోజు ఎందుకో కొత్తగా ప్రేరేపణ వచ్చింది. హల్లెలూయా. ఎన్ని రోజులు ఇక్కడ మనం ఈ షోమ్రోను గవిలో కూర్చోవాలా, ఈ రోడ్ల పక్కమిడి కూర్చోవాలా, ఎన్ని రోజులు ఇట్లా అడుక్కోవాలా, ఎన్ని రోజులు మనం ఇట్లా అడుక్కొని తిని బతకాలా? ఈ బతకొద్దో, ఇది ఇష్టం లేదు. ఒరే ఏమైనా మంచిదే, ఇక్కడున్న ఆకలితో చచ్చిపోతాం, ఊళ్ళోకి వెళ్ళిపోయినా ఎవరో వాళ్ళు చంపేస్తారు మనల్ని, ఎట్లయినా దత్తం. ఈడుండి ఆకలితోని ఎవరో ఒకరు బయటకు వస్తే కానీ దానం చేసి తినేటోళ్ళు, అవునా కాదా? ఇప్పుడు రోడ్డు పక్కకు కూర్చుంటే ఆ పట్టణమంతా ముట్టడి చేస్తే వాళ్ళే తినడానికి ఏమి లేదంటే ఈ అడుక్కుంటోళ్ళకి ఎవరు పెడతారు? ఎవరు పెట్టలేరు. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కుష్ఠరోగుల ధైర్యం ఏంటో తెలుసా? ఇక్కడున్నా చచ్చిపోతాం, పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాం, కనుక ఇక్కడ కూర్చోవద్దు మనం. హల్లెలూయా. ఇక్కడ ఎంతసేపు కూర్చుందాం, లేచి మనం ఏదన్నా జరగని పట్టణంలోకి వెళ్ళిపోదాం అనుకున్నట్ట ఈ 4 కుష్ఠరోగులు లేచి పట్టణంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ పైన 3 నుంచి మనం చదువుకుంటే 4 కుష్ఠరోగులు ఉండగా వారిని ఒకరొకరు చూసి చచ్చిపోవటం వరకు ఇక్కడ ఎందుకు కూర్చుండవాలని ఇవన్నీ ఉన్నాయి, మీరు చదువుకోండి, ఇక టైం లేదు, నేను మాట్లాడతాను. ప్రభునందు ప్రియులారా, కనుక ఈ 4 కుష్ఠరోగులు లేచి నడిచి పరిగెత్తుకుపోతున్నారా? ఇలా నడక రాదు, ఎందుకంటే నడవలేరు, అలా చేతులు కాళ్ళు కుష్టుతూ ఉన్నాయి. కనుక వాళ్ళు ఏదో వాళ్ళకు తోచినట్లుగా పాకడం, నడవడం, లేదా ఇంకా కదా కూర్చొని పాకేటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? సిరియనుల పట్టణంలోకి వెళ్ళిపోయారట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళు పోయేసరికట చీకటి పడుతుందట. చీకటి పడుతుంది. ఎక్కడికి పోయారు? సిరియనుల దండుపేటలోనికి వెళ్ళిపోయారు. సిరియనుల దండుపేటలోనికి వెళ్ళిపోయేసరికట అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇండ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవ్వరు మనుషులు ఒక్కరు కనపడతారు ఏ ఇల్లు చూసినా కూడా. ఇంకా ఎక్కడ కట్టేసిన జంతువులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ వేసిన గిన్నెలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ వేసిన భోజనాలు అక్కడే ఉన్నాయి. అన్నీ వదిలిపెట్టేసి తాళాలు పెట్టకుండా ఒక్క మనిషి కనపడట్లా. హల్లెలూయా. చూశారు. చూసి వీళ్ళు పరిగెత్తుకొని పోయి అక్కడ దొరికిందల్లా తీసుకొని ఫస్ట్ కడుపు నింపుకొని అంటున్నారు, రే ఇక్కడ ఎవరు లేరు, ఈ ఊరంతా దోచేసుకోవచ్చు, కానీ మనం అట్లా చేయొద్దు. హల్లెలూయా. ఇది శుభవర్తమానము కలిగిన దినం. హల్లెలూయా. కింద రాయబడిన 9వ వచనంలో ఇది వారు మనము చేయునది మంచి పని కాదు, కావలసినంత దోచుకున్నారు, కావలసినంత కుష్ఠోళ్ళు కదా, ఎంత బంగారం ఎంత సొమ్ము ఎన్ని తీసుకుంటే ఏం చేసుకుంటారు, ఎత్తుకొని పారిపోలేరు. కనుక అవన్నీ పట్టుకొని అనుకుంటున్నారు మనం చేసే పని మంచిది కాదు. ఇక్కడ నేటి దినం శుభవర్తమానం గల దినము, మనం ఊరుకొనలేలా తెల్లవారు వరకు మనం ఇచ్చేటుండి నేడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో ఈ సంగతి తెలియజెప్పు వరకు వెళ్దాం. హల్లెలూయా. షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజకీయం అని చెప్తున్నారంటే, అయ్యా మేము సిరియనుల దండుపేటలోకి వెళ్ళాం, అక్కడ ఎవరు లేరు, ఆ ఇండ్లన్నీ విడిచిపెట్టబడ్డాయి, తాళాలు ఇవ్వలేదు, బీరువలు ఉన్నాయి, సొమ్ములు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మేము తీసుకోగలిగేంత తీసుకున్నాం, మేము ఏం చేయగలమయ్యా, మేము ఏం చేసుకుంటాం, మేము ఎంత మోయగలం, అదంతా ఖాళీగా ఉందయ్యా అని చెప్తేనట. అప్పుడు ఇశ్రాయేలు రాజు ప్రకటన చేస్తే ఇశ్రాయేలీలందరూ కూడా
మరి సిరియన్లు ఏమయ్యారయ్యా? దండు కట్టారన్నావు కదా, ముట్టడి చేశారన్నావు కదా, ఏమైంది అనొచ్చు మీరు. హల్లెలూయా అంటారా? అడిగితే చెప్తా, లేకపోతే చెప్పా. హల్లెలూయా. ఈ సిరియనులను రాత్రి దేవుడు ఏం చేశాడు తెలుసా? రథముల ధ్వని, గుర్రముల ధ్వని వినబడనట్లు గొప్ప సమూహపు ధ్వని. ఓ చాలామంది యుద్ధ వీరులు రాత్రి దిగిన్లు అన్నట్టుగా సౌండ్ వినబెడుతుంటాడు. ఎవరికి? సిరియన్లకు ఓ ఎక్కడి నుంచో రథాలు వస్తున్నాయి, గుర్రాలు వస్తున్నాయి, ఓ వేల మంది జనం వచ్చినట్లుగా సౌండ్లు వినబడుతున్నాయట. ఎవరికి? సిరియన్లకు. వినబడగానే ఈ సిరియనులు ఆ గొప్ప సమూహపు ధ్వని వినబడజేయగా వాళ్ళందరూ ఏమైపోయారో తెలుసా? ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారట. ఎవరు? సిరియనులు, ముట్టడి చేసిన వాళ్ళు. కనుక ఇప్పుడు ఈ ఇక్కడ సిరియనుల దండుపేటలో ఉన్న సొమ్ములు, ఇశ్రాయేల్లో ఉన్న అవన్నీ కూడా తెచ్చుకొని పంచేసుకొని ఇస్తేనట రేపు ఈ వేళకని చెప్పాడే. ఎవరు? ఎలీషా ప్రవక్త. రేపు ఈ వేళకు ఈ రేట్లు మారుతాయి అన్నాడు. రాజు నమ్మలేదు. మీరు చదువుకోండి మొదటి నుంచి ఆ 3-4 వచనాలు చదువుతూ అది జరుగుద్దా? జరగదు అన్నాడు. రాజా, జరగదని నేను చెప్పిన మాట నమ్ముతలేవు కదా, నువ్వు కళ్ళారా చూస్తావు కానీ అనుభవించవు. ఈ 2 మానికల పిండి దొరుకుతుంది. రేపు ఈ వేళకు ఈ దేశానికి పట్టిన గతి కీడు మారుతుంది అన్నాడు. మారుతుందంటే నమ్మలేనే. అమ్మా, దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడంటే ఏం చేయాలవ్వా? చెప్పరావ్వా? ఊపిరి లేకుండా చెప్తే ఎట్లా? బలంగా చెప్పతే ఎట్లా? ధైర్యంగా చెప్పకపోతే ఎట్లా? ఇంతేనా నీ విశ్వాసం? హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఈ వేళకు బ్రతుకులు మార్చగలుగుతాడు ఆయన. మారుస్తాడు. పాట పాడుతున్నాం కానీ పాటను అర్థం చేసుకోకపోతే, అది మనసు కత్తుకోకపోతే ఎట్లా? పాట బాగా పాడిండు అయ్యగారు. యూట్యూబ్లో ఎవరో పాస్టర్ కానీ ఆయన కనుక్కొని, ఆయన బళ్ళారి కర్ణాటక, పిలిపిద్దామా, మీటింగ్ పెట్టిద్దామా ఆయనతో అనుకుంటాం తప్పితే ఆయన అనుకున్నాడట. ఆయన సాక్ష్యం విన్నారా? పాట విన్నారు కానీ పాట కూడా విన్నారా? లేదా? పాట విన్నారు. ఆయన సాక్ష్యం విందో తెలుసా? నాకు దేవుడు దర్శించి నేనేదో దేవుని తెలవాలని పాడుకున్నా అని అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? నేను పాడిన పాట దేవునికి ఇష్టమైందేమో, అందుకే అందరి నాలనుకున్నాడు, అందుకే మీ అందరికీ పెట్టాడు. అది ఇప్పుడు వైరల్ అయిపోయింది. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. అట్లా పాటలు పాడితే ఆ పాటల్లో ఉండిపోవాలనిపిస్తుంది కదా? అనిపిస్తుందా? అనిపిస్తే పరలోకం పోతావు, జాగ్రత్త. కదా? హానోకు అట్లుంటేనే ఇంకెంతకాలం బతుకుతావు? 300 ఏళ్ళు అయింది, పిల్లలను వాళ్ళే బతుకుతారు రా అని తీసుకుపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాను తీసుకుపోయిండు అగ్నిరథంతో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాటలు పెదవులతో పాడినట్టు కాదు, నిజ జీవితంలో పాడింది ఏం చేయాలా? హల్లెలూయా. కనుక రేపు ఈ వేళకు ఎవరి ద్వారా? షోమ్రోను పట్టణములో ఉన్న కరువును తీసేసింది ఎవరంటే ఎవరమ్మా? కుష్ఠరోగులు. ఈరోజు నా వల్ల ఏమవుతుంది, నా జీవితంలో నేనేం చేస్తా, నా కుటుంబం నేను చెప్తే వింటారా అయ్యా, నేను చెప్తే మారుతారా అయ్యా, నేను చెప్తే ఏమవుతుంది? ఆయనకు ఉండాలి కానీ ఈయనకు కదా, ఆయనకు ఉండాలి కానీ నాకంటే చదువుకున్నాడు బాగా, నాకంటే ఆయనే కదా ఆయన్ని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా ఇంట్లో ఆమెదయ్యా, ఆమె చెప్పినట్టు అయినా మేమంతా, మాదేం చెల్లలేదు మా ఇంట్లో. ఎవరిది చెల్లాలి ఇంట్లో? నేను అంటాను, ఒక
క్రైస్తవుడు ఉంటే, ఒక క్రైస్తవురాలుంటే నువ్వు క్రైస్తవుడవే అయితే నీ ప్రకారం నీళ్ళు నడవాలా, నడిచేటట్టు చేయాలా. ఇంట్లో ఎవరి మాటలు జరుగుతాయి? లోకంలో దేవుని నమ్ముకున్న వాళ్ళకి జరుగుతుందా, నమ్ముకున్న వాళ్ళకి జరగాల? వాళ్ళకి ఏ నమ్మకం లేదు, ఏ ఆధారం లేదు. నీకేముంది? ఏం నమ్మకం ఉన్నది? ఏమున్నది? ఉన్నాడా? ఆధారం ఉన్నదా? ఆయనే నువ్వు ప్రార్థన చేసి చేస్తాడా? చేస్తే నువ్వు అనుకున్నది కాదు అంటే కోపంగా కాదు, మళ్ళీ ఇదోటి తిరకాసు. మనకంత తిరకాసు భాషలో మాట్లాడతాం మనం. సాత్వికంగా మాట్లాడాలట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకరిని నొప్పించకుండా మాట్లాడాలా, ఒప్పించేటట్లు మాట్లాడాలా. అది బైబిల్ జ్ఞానం ప్రభునందు ప్రియులారా. కనుక కుష్ఠరోగులు అక్కడున్న కరువును తీసేశారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో దాస్యంలో మగ్గిపోతున్నప్పుడు వారిని విడిపించడానికి ఒక నాయకుని తీసుకొచ్చాడు. ఎవరైనా? మోషేను దేవుడు ఏమన్నాడంటే, తన మామయ్య అయిన సేవ చేయలేను, నా వల్ల కాదు, ఇశ్రాయేలు ప్రజలు నేను విడిపించలేను. అప్పటికి చాలామంది అంటున్నారు, మోషే నీతోనే దేవుడు మమ్మల్ని విడిపిస్తాడేమో, ఎందుకంటే నువ్వు ఐగుప్తుల ఇంట్లో పెరిగినావు, ఫరో కుమారుడును, నిన్ను అక్కడికి దేవుడు ఏం తీసుకుపోయిండు ఎరికేనా? నువ్వే మమ్మల్ని విడిపించాలి, నువ్వే మమ్మల్ని తీసుకుపోవాలి అని వీళ్ళందరూ చెప్తాంటే నాకు భయం అయ్యేది. ఏంది వీళ్ళు నన్ను లేనిపోని అన్ని చెప్తాను, ఎట్లా విడిపించాలి ఏందని ఆలోచన చేసుకొని ఒకరోజు ఇశ్రాయేలీలు ఇంకెవరు ఐగుప్తులు కొట్లాడుకుంటుంటే ఐగుప్తుని ఏం చేశాడు? మావన్ని కూడా తావురం మేము అంటే ఏందనుకుని నేను లేనా వాళ్ళకు అనుకుని చంపేశాడు. అర్థమైందా? అనుకున్నాక ఏమైందో తెలుసా? ఈ ముచ్చట ఆడబోయి ఈడబోయి ఎక్కడ తెలిసింది? వాళ్ళ అమ్మకు తెలిసింది, ఫరో యొక్క కుమార్తెకు తెలిసింది, ఫరో ఇంట్లో తెలిసింది. అమ్మో, నేను పోయి బానిసల పక్కన ఉన్నానని తెలిస్తే నన్ను ఇంట్లో ఉండనీయరని చెప్పి ఆ రాత్రి మూల చదురుకొని అరణ్యంలో పారిపోయాడు. హల్లెలూయా. పారిపోయిన మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో తన మామ, పెళ్లి కాలే అప్పటికి, పోయినాక పెళ్లి చేసుకున్నాడుగా. సిప్పోరా 7 అక్కజెల్లెలు, ఎప్పుడైనా చదివారా బైబిల్లో? 7 అక్కజెల్లెలను సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఇక నువ్వు అక్కడ ఏం పని చేసేటట్టు లేదు, నా గొర్రెలను మేపుకుపోయి మేపకరాలుడు అంటే పోయి గొర్రెలను మేపుతున్నాడు. చాలా రోజులే 40 ఏళ్ళు అరణ్యంలో నడిచాడు, తిరిగాడు, మందను మేపుతున్నాడు. 40 సంవత్సరాలు మందను మేపాడు. మేపుతున్నప్పుడు దేవుని సమయం వచ్చింది. ఇశ్రాయేల్లో మొర దేవుని సన్నిధికి చేరింది. ఇదిగో ఎక్కడికి వెళ్ళాడు? అగ్ని మండుచున్న పొద దగ్గరికి వెళ్ళాడు. గొర్రెలను మేపుతున్నాడు, పాట పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఐగుప్తులు ఉన్నప్పుడు మంచిగా ఉండే, కానీ మళ్ళీ ఏం పోతాం ఆడికి పోతే నన్ను తీసుకుపోయి ఏ జైలు ఎత్తారో ఏమో అనుకొని ఎక్కనో సాటుకు బతికిందని ఆయన అనుకుంటున్నాడు. ఇక మళ్ళీ పోవడం, అక్కడ ఉన్నప్పుడే మంచిగా ఉండే బతుకు, ఆడ రాజు లెక్క బతికి తిని అని అనుకున్నాడు. మళ్ళీ ఆడికి పోవాలని అన్నది ఆశ, కానీ పోయే ఛాన్స్ లేదు కదా, ఎట్లా అనుకుంటున్నాడు. అనుకొని ఆలోచించుకుంటా మరి ఏం ఆలోచిస్తున్నాడో, ఇంతలో ఒక చెట్టు మీద పొద ఏం చేస్తున్నది? కాలుతుంది, మండుతుంది. ఓ బగబగ మంటలు వస్తున్నాయి. ఓ కాలిపోతుంది. కాలిపోతాను ఏమంటుకున్నదని చూస్తాడు. తీరా చూస్తే ఏం కాలిపోలే, మండుతున్నది కానీ చెప్పండి మండుతున్నది కానీ కాలిపోలా. హల్లెలూయా. మండుచున్నది పొద కానీ కాలిపోలేదట. ఇదేంటి ఇంత అద్భుతంగా ఉంది? నీ జీవితంలో అన్నీ పోయినట్టే అనిపిస్తుంది కానీ ఏది నీ దగ్గర నుంచి పోదు. హల్లెలూయా. నీ జీవితంలో నష్టాలు జరిగినట్టే, అనారోగ్యం ఉన్నట్టే, కీడు ఉన్నట్టే, శోధన ఉన్నట్టే, కష్టం ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు, దర్శించే కాలం వచ్చింది. మోషేను దర్శించాడు. మండుతున్నది, పొదగాలిపోలేదు. చూడడానికి నిదానించి ఏంది ఇంత అద్భుతం ఉన్నది, నేను ఇంతవరకు చూడలేదు, ఐగుప్తులో చూడలేదు, మా అమ్మగారి ఇంటికాడ చూడలే, ఈడ చూడలేదు, ఇక్కడ జరుగుతుంది ఏందని చెప్పి దగ్గరికి పోయి చూస్తేనట ఆ మంటల్లో నుండి మోషే అని మాటని వచ్చినది. హల్లెలూయా. స్వరం వినబడుతున్నది. మంటలో నుండి, మండుతున్న పొదలో నుండి స్వరం వినబడితే ఎవరు పిలిచేది? ఎవరు పిలుస్తున్నారు అనుకున్నాడు. పిలిచారా? చుట్టూ చూశారు, ఎవరు కనపల్లా. ఇలా దంటకొచ్చే వాళ్ళు కూడా ఎవరు రాలే. ఈ భయం ఏందో
అప్పుడప్పుడు అందరం కలిసి వెళ్తుంటాం. రోజు నువ్వు ఉంటేనే వస్తా నేను ప్రార్థనకు, మరి నాకు భయం అవుతుంది ఒక్కదాని అంటాం మనం అప్పుడప్పుడు. ఎవరట? నువ్వు ఉంటేనే వస్తా నేను ప్రార్థన, లేకపోతే నాకు భయం అవుతుంది. మరి అయ్యగారు మరి లేకపోతే అమ్మగారు వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, నేను పోవాలంటే భయం అవుతుంది. అడవిలో ఉన్నది అమ్మ చర్చి. హల్లెలూయా అన్నట్టుగా ఎవరు దంటకు లేరు, పిలిచినట్టు వినబడ్డది. తీరా చూస్తే దగ్గరికి పోదాం అనుకుంటే ఏం జరిగిందో తెలుసా? మోషే మోషే నువ్వు నిలిచున్న స్థలం పరిశుద్ధ స్థలం, చెప్పులిడు. నిర్గమకాండం 3 మాటలు మనకు కనపడతాయి. చెప్పులిడు అన్నాడు. విడిచి నిదానించి చూడడానికి వెళ్ళాడట. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఐగుప్తులోనికి ఫరో ఎదుట నిలబెట్టబోతున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను నిన్ను ఫరో ఎదుట నిలబెడతాను. ఫరోకు నువ్వు దేవుడవు. దేవుడు చేసిన పరిచయం ఇదే మోషేను. నీ అన్న అహరోను యాజకుడు, నువ్వు దేవుడు ఫరోకు. నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి నేను విడిపించబోతున్నాను, నేను దిగి వచ్చాను, నేను నీకు తోడుంటాను అన్నాడు. ఓయ్యా నేను నత్తోని, నాకు మాటలు రావు, నన్ను మా ఇంట్లో ఎక్కిరిస్తారు, బయట పోయి నేనేం మాట్లాడతా అంటున్నాడు మోషే. హల్లెలూయా అన్నాడా లేదా? ఈ సంఘటన అంతా జరిగింది 3 ఇంటికి వెనుక చదవండి. నేను నత్తోన్నయ్యా, నేను మాట్లాడలేనయ్యా. ఒక్కొక్కటి చెప్పాలని చాలా టైం పడుతుంది, టైం లేదు కానీ ముగిస్తాను నేను. ఇంకా చాలామంది ఉన్నారు అట్లా చెప్పుకుంటూ పోతే. ప్రభునందు ప్రియులారా, నేను నత్తివాన్నయ్యా, నేను మాట్లాడలేదు, నాకు చక్కగా పలకరాదు. ఏ దేవుడు అంటే ఏమని చెప్పాలంటే నేను ఉన్నవాడిని అనువాడనన్నాడు. ఇంకేమన్నాడు? వాళ్ళు ఏ దేవుడు అంటే ఏం చెప్పాలి, ఎక్కడికి రమ్మన్నానంటే ఏం చెప్పాలి, ఎట్లా అయ్యా నాకు ఏది రాదు, నాకు ఏది తెలియదు, నాకు ఏది పట్టుకోరాదు, ఏదో మా మామ గొర్రెలను కాడికి పొమ్మంటే పోయినా అంటే ఏమున్నది నీ దగ్గర? నీ చేతిలో కట్టి ఉందా? కట్టి ఉన్నదయ్యా. ఆ కట్టిని కింద పడేయమన్నాడు. ఏమైందట? కర్ర. తోకను పట్టుకోమన్నాడు. ఏమైందట? కర్ర అయింది. హల్లెలూయా. ఇంకా అయ్యా అయినా పర్లేదు నేను పోలేను అయ్యా అన్నాడట. ఈ దేవుని కోపం వచ్చింది. ఆ 3 అంటాడు, నత్తివాణ్ణి చేసినది ఎవరన్నాడు? హల్లెలూయా. గుడ్డివాణినే గాని నత్తివాణ్ణే గాని సృజించగలిగిన వాడెవడు? ఓ మోషే, తెలుసు నీ సాకులన్నీ వంకలన్నీ తెలుసు, నీ కథలన్నీ ఎరికే నాకు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఇక నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు, ఇగో మీ అన్న అహరోను ఆ పొలం సందుకాంచి వస్తాడు, ఇక ఆయన దంటం కలుపుకొని ఆయన నువ్వు కలిసిపోయిన అన్నాడు. హల్లెలూయా. అంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు దాస్యములో మగ్గిపోతున్నప్పుడు వారిని విడిపించడానికి నత్తివాడైన మోషేను వాడుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. భయంకరమైన కఠినమైన కరువులో కుష్ఠరోగులను వాడుకున్నాడు. నత్తివాడైన మోషేను ఐగుప్తు దేశము చాలా పెద్దది, చాలా ఏమంటాం, అప్పటికే ఆ రోజుల్లోనే చాలా అభివృద్ధి చెందిన దేశంలో ఒకటి అది ఐగుప్తు దేశం. అప్పటి ఇనుప రథాలు ఉన్నాయట. అప్పటికే రాజులు రథాలు కత్తులు వాళ్ళు వాడేటి భూమి మీద ఎవరు వాడరు. అంత గొప్ప అభివృద్ధి చెందిన దేశం అది. హల్లెలూయా. కానీ అలాంటి వాళ్ళను ఎవరితోనో తెలుసా? ఈ నత్తైనతోని పటాపంచలు చేశాడు. హల్లెలూయా. ఈ నత్తైనను వాడుకొని ఐగుప్తులో ఈ నత్తైన చెప్పిందే జరుగుతుంది. మీకు ఇట్లా చెప్తే అర్థమవుద్దేమో. ఈ నత్తైన ఏమన్నాడో తెలుసా? ఈ ఏటి నీళ్లు రక్తమగునుగాక అంటే ఏటి నీళ్ళు అన్నీ ఏమైపోయాయి? తెల్లారి రక్తం అయిపోయి త్రాగడానికి నీళ్ళు లేకపోతే 2 రోజులు 3 రోజులు ఫరో చూసి మోషేను పిలిపించు, ప్రజలు తాగడానికి నీళ్ళు లేవట. సరే మీ దేవుని దగ్గర నేను పంపిస్తా, కానీ ఈ నీళ్లు మళ్ళా ఈ రక్తం అంతా ఏం కావాలా? నీళ్ళుగా మారాలా? అంటే ఎవరి కంట్రోల్లో ఉంది? నువ్వు ఉన్నావు, నీ ఇల్లు నీ కంట్రోల్లో ఉందా? నీ కుటుంబం నీ కంట్రోల్లో ఉందా? నీ బంధువులు నీ కంట్రోల్లో ఉన్నారా? దేవుని మాట ఫరో ఎన్నిసార్లు హృదయం కఠినం చేసుకున్నాడో. పంపిస్తలే, ఇది ఒక్కటిగా నీళ్ళు అయితే మంచిది పంపిస్తాన్నాడు. నీళ్ళు బాగు చేసినాక ఏమన్నాడు? నేను పంప. హల్లెలూయా. ఇవన్నీ పనులు ఎవరు చేయాలో మీరు దేవుడు అనిపోతే కుదరదో అన్నాడు. అయితే ఫరో ఇంటలేవు కదా, రేపు తూర్పు గాలిలో నుండి పేలు వస్తుంది, ఈగలు వస్తాయి, కప్పలు వస్తాయి, ఇంకేమొస్తాయి, మిడతలు వస్తాయి, కటిక చీకటి వస్తుంది. ఎన్ని చూపెట్టాడో. నత్తోడే. హల్లెలూయా. నేను నత్తోని, నేను పోలేనన్నోడే 10 అద్భుతాలు చేసి ఐగుప్తును మొత్తం అతలాకుతలం చేశాడు. నత్తోడేగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు బలహీనుడవే కావచ్చు,
నువ్వు అనారోగ్యంతోనే ఉండొచ్చు, అయినా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి నువ్వు కావాలి. నువ్వు కావాలన్నది ఎందుకో తెలుసా? నిన్ను వాడుకోవడానికే. ఆ, నీ కుటుంబములో నువ్వు ఆశించిందే జరగాల, నువ్వు ప్రార్థన చేసిందే జరగాల, నువ్వు అనుకున్నదే జరగాల. అప్పుడు జరిగితే వాళ్ళందరూ నీ వైపు తిరుగుతారు. సరిగా నువ్వు చెప్పినట్టేంటి, ఎందుకంటే మేము అన్నది ఏది జరుగుతలేదు అనాలా. అట్లని పోటీకి చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తుకు రాజు ఫరో అయినా కంట్రోల్ సిస్టమ్ అంతా మోసే చేతిలో పెట్టాడు దేవుడు. నత్తోడు అంటే అంత చేతిలో పెట్టాడు. అది విషయం, అర్థం చేసుకోండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. 5,000 మంది ఆకలిని తీర్చడానికి చిన్న పిల్లవాడు కదా, యోహాను సువార్త 6:9లో ఏం చేశాడు? తెచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలను అందరికి సరిపోంగా ఎంతమందికి ఉంచాడమ్మా? 12 గంపలు ఎత్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5,000 మంది ఆహారం తీర్చడానికి చిన్న పిల్లగాని దేవుడు వాడుకున్నాడు. చిన్న పిల్లవాని దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచాడు? పురుషులు, ఓన్లీ పురుషులే, ఓన్లీ పురుషుల సంఖ్య 5,000. చిన్నలును పెద్దలు ఉన్నారని రాయబడింది అక్కడ. వాళ్ళు తిని తర్వాత 12 గంపలు ఎత్తారు. చూడండి, చిన్నవాడని పెద్దవాడని నడిపోడని అమ్మ ఎవరిని తారతమ్యాలు చూడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ఇంకో మాట గుర్తు చేసిన ముగింపులను తీసుకొస్తాను. సైన్యాధిపతి అయిన నయోమాన్ మనందరికీ తెలుసు, బాగా పరిచయం. అప్పుడు మన దగ్గరికి వచ్చాడు కదా. ఈ నయమాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కుష్ఠరోగం బాగుపడడానికి ఇంట్లో పనిచేసే పనిపిల్ల, తెలుగులో చెప్పాలంటే బానిస కదా. ఈ బానిసను తీసుకుపోయి అమ్మగారి కింద ఏదన్నా పని చేస్తుంది, పోత దోలుకపోయాడు. మరి మంచిగా ఉన్నదని పట్టుకపోయాడా, తెలివి ఉన్నదని పట్టుకపోయాడు? ఎందుకు పట్టుకపోయాడు? కొన్నిసార్లు దేవుడు నీకు ఇలాంటి భార్యను ఎందుకు ఇచ్చాడో ఇంకా అర్థం కాలేదేమో, ఇలాంటి భర్తను ఎందుకు ఇచ్చాడో ఇంకా అర్థం కాలేదేమో, నీ మాట వినని కొడుకుని ఎందుకు ఇచ్చాడో ఇంకా అర్థం కాలేదేమో. ఒకే మాట చెప్తున్నాను, బైబిల్ అంటుంది, ఈ నయమాను చిన్నదాన్ని ఎందుకు పట్టుకొచ్చాడో తెలియదు, కానీ ఆ ఇంటిలోనికి చిన్నది ఎప్పుడు వచ్చిందో ఆ కుటుంబ యజమానికి ఉన్న రోగాన్ని తీసేసింది. హల్లెలూయా. ఆ కుటుంబానికి ఉన్న బూజు తాశలు మొత్తం పోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటికి వచ్చిన అల్లుడు కానీ, నీ ఇంటికి వచ్చిన కోడలైనా ఎవరైనా కావచ్చు, ఎందుకు వచ్చింది ఇంటికి అనుకోబాకు. ఎందుకు రప్పించాడో నువ్వు కోరుకుంటూ వచ్చింది కాదు, దేవుడు తలిస్తే వచ్చింది. గుర్తుపెట్టుకో, ఎవరినైనా అంతేనా కదా. నువ్వు బలవంతంగా కట్టుకొస్తే మధ్యలో కూడా విక్కొని పోవు, కానీ ఆయన తలిచాడు కాబట్టి ఇప్పటివరకు ఉంది. కోడలైనా అల్లుడైనా ఎవరైనా అనవసరంగా మా ఇంట్లోకి వచ్చావు, అనవసరంగా నువ్వు చేయబట్టి అనబాకు ఎవరిని. దేవుడు ఎందుకు ఇచ్చాడో ప్రభునందు ప్రియులారా, ఆ చిన్నది వచ్చింది ఇంట్లో పని చేయడానికి ఎక్కడో మూలకు పడి ఉంటుంది అనుకున్నాడు, కానీ ఆ ఇల్లునే బాగు చేసింది, ఆ ఇంటి యజమానునే బాగు చేసింది, రోగాన్ని బాగు చేసింది. ప్రపంచంలో ఏ వైద్యుడు చెయ్యలేని రోగానికి వైద్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నది, చిన్నోడు, నత్తోడు, కుష్ఠోడు, ఇంకా చెప్పాలంటే బోలుడు మంది ఉన్నారు, ఇంకా చెప్పాలంటే ఉన్నారు కదా. దావీదు, బాలుడైన దావీదు, గొల్యాతు 6 మూళ్ళ జానడు అని రాయబడింది. 6 మూళ్ళ జానడు ఎత్తు కదా. ఆయన ఈటే, ఆయన దోనె, ఆయన కవచము, ఆయన ధరించేటి అన్నీ ఇంత బరువు, ఇంత తులం అని రాయబడింది. అన్నీ ఎంత ధరించేవాడు, ఎంత నిలబడేవాడు. ఆయన మాట్లాడితే అందరూ భయపడి పారిపోయేటోళ్ళు, అంత పొడుగు ఎత్తు దళమున్న వ్యక్తి. అతని మీద యుద్ధం చేయాలంటే ఎవరికి ధైర్యం లేదు. కానీ బాలుడైన దావీదు ఏ యుద్ధం రాదు, ఏ కర్రసాం రాదు, ఏ కరాటే రాదు, ఏది రాదు. ఆయనకు వచ్చిందల్లా గొర్రెల కాడ ఏం చేసేవాడు? పాటలు పాడడం, వీణ వాయించడం, సంగీతం చెప్పడం, ఇంకేం చేసేవాడు? గొర్రెలను గనక ఎలుగుబంటి కానీ సింహం కానీ పట్టిందా, ఏం చేసేవాడు? సింహం అయితే నాకేంది, ఎలుగుబంటి అయితే నాకేంది, దాన్ని వీకి పారేస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంత గొప్పవాడు చూడండి, అంత విశ్వాసం, అంత నమ్మకం. బాలుడు ఆయన గొల్యాతు మీద యుద్ధం చేసి గొల్యాతుని ఏం చేశాడు? విడిపించాడు ఫిలిస్తీన్ల నుండి. ఒడిస్సలతో 5 రాళ్ళు తీసుకున్నాడు, పిల్లలు పాడతారుగా, ఒక్క రాయితో కొట్టి కొట్టి చంపాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చిన్నవాడే దావీదు, చిన్నవాడే, బాలుడే. ఈరోజు బాలుడని బాలికని వీళ్ళ పక్క జరుగు, నువ్వెంతసేపు పాడబడతావు, నువ్వెంతసేపు అనొద్దు ఎవరిని. అర్థమవుతుందా? నీకేం తెలుసు, నువ్వేం మాట్లాడు, అప్పుడు ఇప్పటిదాకా చెప్పాను అక్కడ కూడా ప్రసంగం. పిల్లల్ని ఏం చేస్తాం ప్రార్థన చేసేటప్పుడు? టీవీ చూడిపోరా, నేను ప్రార్థన చేసుకుంటానా, నన్ను డిస్టర్బ్ చేయకు. ఆ సెల్లు చూడిపోరాదు, ఆ బయట ఆడుకోపోరాదు, వాళ్ళందరూ ఆడుకుంటానని తోలొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం వెళ్ళిపోతున్నది. యేసు ప్రభువు వారు తన ప్రయాణానికి హేరోదు గుర్రాలను వాడుకోలేదు. ఏం వాడుకున్నారు తెలుసా? కట్టబడిన గాడిద పిల్ల. హల్లెలూయా. ఆయనకు కావాల్సింది కట్టబడిన గాడిద పిల్ల. దాన్ని విప్పమన్నాడు, తోలకరమ్మన్నాడు. శిష్యులు 2 వెళ్ళారు, కట్లు విప్పారు. విప్పుతుంటే ఎందుకు విప్పుతున్నారన్నాడు, ఇప్పి పట్టుకొచ్చారు. యేసు ప్రభు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేమునకు ప్రయాణం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రయాణానికి ఏమక్కర వచ్చిందంటే, ప్రభునందు ప్రియులారా, గాడిద. రాజులు గుర్రాలు వాడతారు, రాజులు రథములు వాడతారు, కానీ యేసు ప్రభు ఎంచుకున్నది ఎవరినంటే కట్టబడింది. అమ్మ విప్పబడింది కాదు, కట్టబడిన గాడిద పిల్ల. హల్లెలూయా. విడిచిపెట్టింది కాదు అమ్మ, గాలికి తిరిగేది కాదు, కట్టబడింది కావాలా. ప్రభుకు కావాల్సింది కట్టబడింది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, అవును నిజమే, సాతాను కట్లతో బంధించబడిన నువ్వే ఆయనకు కావాలా. ఈరోజు రోగంతో ఉన్న నువ్వే ఆయనకు కావాలా, కష్టంతో ఉన్న నువ్వే ఆయనకు కావాలా, శ్రమలో ఉన్న నువ్వే ఆయనకు కావాలా, బాధలో ఉన్న నువ్వే ఆయనకు కావాలా. నిన్నే ఆయన వాడుకోగలడు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఇది మన వాక్యాంశం, దేవునికి నువ్వే కావాలా. ప్రార్థన చేద్దాం, తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి సహోదరి సహోదరుడా, దేవునికి నువ్వు కావాలి. కుష్ఠరోగి దేవునికి అవసరం వచ్చాడు, నత్తివాడైన మోషే దేవునికి అవసరం వచ్చాడు.